మనం ఏదైనా వీడియోని లేదా ఫోటోని టెక్స్ట్ లోపల ఎలా సెట్ చేయాలి మరియు ఈ యొక్క ట్రాన్సిషన్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. DaVinci ఓపెన్ చేశాక మన వీడియో క్లిప్ ని పైన అంటే వీడియో ట్రాక్ 2 లో ఉంచుకోవాలి. వీడియో క్లిప్ కింద అంటే వీడియో ట్రాక్ 1 లో టెక్స్ట్ ని మనం ఇప్పుడు యాడ్ చేయాలి. టెక్స్ట్ ని యాడ్ చేయడం కోసం మనకి పైన కనిపిస్తున్న ఎఫెక్ట్స్ మెనూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టూల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో టైటిల్స్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో చాలా టైటిల్స్ ఉంటాయి. టెక్స్ట్ ని లేదా టెక్స్ట్ ప్లస్ ఏదైనా తీసుకోవచ్చు. నేను టెక్స్ట్ ని అయితే మన వీడియో క్లిప్ కింద అంటే వీడియో ట్రాక్ 1 లోకి ట్రాక్ చేస్తున్నాను. మనం తీసుకున్నటువంటి వీడియో క్లిప్ డ్యూరేషన్ ఎంత ఉందో సేమ్ టెక్స్ట్ ని కూడా సేమ్ సైజ్ కి సెట్ చేసుకోవాలి. ఓకే, వీడియో ట్రాక్ ఆప్షన్ కింద కనిపిస్తున్న ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే పైన ఉన్నటువంటి వీడియో ట్రాక్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేసి మనకి రైట్ సైడ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ప్యానల్ లో టెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసి మనకు కావాల్సిన టైటిల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫంట్ ఫ్యామిలీ సెక్షన్ లో ఫంట్ ని చేంజ్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఫంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను సైజ్ ని పెంచాలనుకుంటున్నాను. సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సైజ్ ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. నా యొక్క టైటిల్ ఏదైతే ఉందో స్క్రీన్ ని మొత్తం ఆక్యుపై చేసే విధంగా టైటిల్ ని అయితే జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనం మన యొక్క టెక్స్ట్ కలర్ ని కూడా చేంజ్ చేయొచ్చు. బ్లెండింగ్ అనేది కరెక్ట్ గా అవ్వడం కోసం నేను వైట్ ని అయితే అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు మనం ఇంతకు ముందు డియాక్టివేట్ చేసిన వీడియో ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ ని నేను మళ్ళీ ఎనబుల్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియో క్లిప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఉన్న కంపోజిట్ మోడ్ లోకి వెళ్ళి నార్మల్ మోడ్ ఏదైతే ఉందో నేను దీన్ని డార్కెన్ కి చేంజ్ చేస్తున్నాను. ఇలా చేయగానే మన యొక్క టెక్స్ట్ లోకి అయితే వీడియో అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా వీడియోని లేదా ఫోటోని టెక్స్ట్ లోకి ఎలా సెట్ చేయాలో తెలిసింది కదా. ఇప్పుడు టెక్స్ట్ యొక్క ట్రాన్సాక్షన్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం తీసుకునేటువంటి వీడియో మూవ్ అవుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియో క్లిప్ లాగా జూమ్ అవుతున్నటువంటి క్లిప్ ని అయితే మనం తీసుకోవాలి. ఇంతకు ముందులాగానే మన వీడియో క్లిప్ ని పైన ట్రాక్ లో అంటే వీడియో ట్రాక్ 2 లో మన టెక్స్ట్ ని క్రింద ట్రాక్ అంటే వీడియో ట్రాక్ 1 లో అయితే యాడ్ చేయాలి. వీడియో ట్రాక్ ని విజిబుల్ చేసుకొని సైజ్ ఫంట్ ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ట్రాన్సిషన్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ ప్యానల్ లో సెట్టింగ్ ఆప్షన్స్ లో డైనమిక్ జూమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఆప్షన్ ని ఎనబుల్ చేసుకోవాలి. మనం ఎనబుల్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇండికేటర్ అయితే రెడ్ అవుతుంది. ఇప్పుడు మన వీడియోని అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ అవ్వడం కనిపిస్తుంది. ఎక్కడ జూమ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ జూమ్ అవ్వడం క్లోజ్ అవ్వాలి అనేది మనం మాన్యువల్ గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో డైనమిక్ జూమ్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ 2 బాక్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకటి గ్రీన్ బాక్స్, 2 రెడ్ బాక్స్. ఈ గ్రీన్ బాక్స్ వచ్చేసి మన యొక్క వీడియో జూమ్ స్టార్టింగ్ పాయింట్ ని చూపిస్తుంది. రెడ్ బాక్స్ వచ్చేసి వీడియో ఎండ్ పాయింట్ ని చూపిస్తుంది. ఇప్పుడు మనం రెడ్ బాక్స్ ని మోడిఫై చేయాలి. అందుకోసం రెడ్ బాక్స్ పైన కార్నర్ లో క్లిక్ చేసి ఈ పాయింట్ ని అయితే మనం మన యొక్క టెక్స్ట్ కి లోపల ఉండేలా దీన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మన యొక్క వీడియో గ్రీన్ బాక్స్ దగ్గర జూమ్ అవడం స్టార్ట్ అయ్యి రెడ్ బాక్స్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు డియాక్టివేట్ చేసిన వీడియో ఆ ట్రాక్ ని నేను మళ్ళీ ఎనబుల్ చేస్తున్నాను. వీడియో ట్రాక్ ని నార్మల్ మోడ్ నుండి డార్కెన్ కి చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. టెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది బ్లాక్ అవ్వడం మనం చూడొచ్చు. ఈ ప్రాబ్లం ని సెట్ చేయడం కోసం మనం టెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి పార్ట్ ని కట్ చేయాలన్నమాట. అందుకోసం ఇక్కడ మనకి బ్లేడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి టెక్స్ట్ వరకు కట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ తర్వాత పార్ట్ ఏదైతే ఉందో కంపోజిట్ మోడ్ లోకి వెళ్ళి డార్కెన్ ఏదైతే ఉందో దాన్ని నార్మల్ కి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి DaVinci తెలుగు ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.